సుజాత, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే క్లీనింగ్ అండి. ఆషాఢ మాసంలో కూడా క్లీనింగ్ ఏంటా అనుకుంటున్నారా? మా ఇల్లు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కొన్ని ఒరిజినల్ వాయిసెస్ అయితే ఉంచాను. ఆఫ్టర్నూన్ టైం కదా, మాకు కొన్ని పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అంటే సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అందుకనే అదైతే చేస్తున్నాను. ఇది మిక్సీ. ఇదైతే ఎప్పుడు తుడిచినా నా హడావుడి పనుల్లో అది ఏదో ఒకటి దుమ్ము పట్టేస్తూనే ఉంటుంది, నీళ్ళు ఏయో ఒకటి పడిపోతూ ఉంటాయి. ఇది పసుపు వేసిన రోజు నుంచి అయితే పోవట్లేదండి. ఏమన్నా చిట్కా ఉంటే చెప్పండి దీనికి కూడా. టైల్స్ అంతా అయితే దుమ్ము పట్టేసి వేసవికాలం ఎండలాగా వేసేస్తుంది కదా, ఎండ కూడా బాగా. ఎంత చేసినా ఇంతేనండి, రోజు చేసినా వద్దు అని అందమాయిల్లో. మసాలా పొళ్ళు అవి వేసాను కదా, అప్పుడు అంత ఒంటిపోతుంది అన్నమాట. ఏదైనా మనం వెంటనే తుడిచేయకపోతే ఇంకా అట్లాగా పని అనేది బరగడ పడిపోతూ ఉంటుంది అంతే. ఈ గార్డెన్లో అది అంతా అయితే నార్మల్గా అయితే ఈ వీడియో కోసం ఇలాగా చూపిస్తున్నాను తప్ప, మామూలుగా అయితే కొంచెం కింద పెట్టుకుని మనం తీసేసిన టూత్ బ్రష్ ఉంటాయి కదా, బ్రష్ పెట్టి ఇలా అయితే నీట్గా తుడుచుకుంటానండి. ఇది జస్ట్ ఏంటంటే మరీ క్లమ్జీగా ఉందని చెప్పేసి తుడుచుకుంటున్నాను తప్ప అంత డీప్ క్లీనింగ్ అయితే కాదు. మీరు కూడా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటారా? రోజు చేస్తారా? వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి చేస్తారా? లేకపోతే గుర్తు వచ్చినప్పుడు మిక్సీని క్లీన్ చేసుకుంటారా అనేది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను మిక్సీని క్లీన్ చేయను అనేసి వాదన, బట్ నేనైతే తుడుస్తూనే ఉంటాను. డీప్ క్లీనింగ్ అయితే మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడంటే వీడియోలు వచ్చి చూపిస్తున్నాను కానీ మామూలుగా వీడియోలు చేయనప్పుడు మా హబ్బీ అయితే అది చేసావా ఇది చేసావా అంటానే ఉంటారు. ఆయన కళ్ళతో చూడరు కానీ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంటుంది. చూసారు, చేస్తే చేసినట్టే ఉంటుందండి, చేయకపోతే చేయనట్టే ఉంటుంది. ఇల్లు అంటే ఇంకా అంతే మెయింటెనెన్స్. ఏదైనా మనం ఇప్పుడు కొన్ని ఎదుగో చూడండి ఎంత వచ్చిందో. ఆ గాడిలో ఒక అంచు ఉంటుంది, ఆ అంచులో అంతా ఉందన్నమాట. అంత మడ్డి కట్టేసింది. నేను వాడేది రిఫండ్ ఆయిల్ వాడతా, దాంతో రిఫండ్ ఆయిల్ వల్ల వస్తాను. అది జిడ్డుగానే ఉంటుంది, రోజు తిరుగుతూనే ఉంటా. పాలు తోడేసాను, తోడుకుని పోయి పొయ్యి చూసారా, 2 రోజులు అయింది దీనికి పోషణ పాలన చేయక. 2 రోజుల్లో ఎంత క్లమ్జీ అయిపోయింది. పాలు దగ్గరుండి మరీ కాసుకుంటాను, కవుక్కుని అలా పెట్టి వెళ్ళాము అంటే ఇట్లా అయిపోతుందండి. మీకు ఏదన్నా టిప్స్ చెప్పాలి అన్నా వీటి విషయాల్లో నేను అస్సలు టిప్స్ చెప్పలేను. ఎందుకంటే పాలు నాకు ఊరికే ఇలా పెట్టి అలా వచ్చేలోపు పొంగిపోతాయి. పాలు ఎందుకు పొంగుతాయి అంటే నేను పలసగా ఉన్నప్పుడు త్వరగా పొంగిపోతాయి. ఎక్కువ పర్సెంట్ అయితే కామనండి, కడిగేస్తాను మొత్తం గడ్డంతా, పక్క అంతా కడిగేస్తాను. ఇదిగో చేసినట్టు నీట్గా వచ్చింది చూసారా, అది విషయం. చేయకపోతే అదంతా అలాగే ఉంటుంది, విసిగిస్తూ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే మనం ఎంత నీట్గా చేసినా దుమ్మేనండి. దానికి పాలు పొంగి ఏమన్నా వండిని చినుకుల్లాగా పడి అలా అవుతూనే ఉంటాయి. కాబట్టి డే బై డే అయినా చేసేసుకోండి. లేదు అంటే కనుక బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మన తెలియకుండా మన చేతుల ద్వారా నోట్లోకి అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయంట. నేనైతే చిన్నపిల్లలప్పుడు ఇంత జాగ్రత్తగా అయితే ఏం చేయలేదు, కానీ తెలుసుకున్నాక కొంచెం అంత ఆరాం అయిన తర్వాత అయితే కంపల్సరీ డే బై డే అయినా సరే తెలియజేసుకుంటూ ఉంటా. మార్నింగ్ మ్యాక్సిమం అయితే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి స్నానం చేసేసి ఉంటే కనుక కంపల్సరీ పొయ్యి క్లీన్ చేసేసుకుంటానండి. అంతేగాని బ్రష్ చేయకోకుండా మాత్రం పొయ్యిని అనేది నేను అసలు ముట్టుకోను. ఇంకా కొంచెం 4 రోజులు పోతే శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో ఎవరైనా సరే పొద్దుటే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి పొయ్యి కట్టుకెళ్ళండి. పొయ్యికి చక్కగా నమస్కారం చేసుకుని అయితే మీరు పొయ్యిలు తెచ్చుకోండి. నేనైతే పొయ్యి అలవాటు నాకైతే లేదండి. ఎవరు చెప్పలే, రోడ్డు మీదే ఉన్నా నేను. అదే కానీ చాలా మంది బొట్లు పెట్టేసి అంతా అలంకరించారు. రోడ్డు మీద అంటే మా ఇంట్లో రోడ్డు మీదే ఉన్నా. మా అమ్మ కూడా చెప్తుంది కొంచెం బొట్టన్న పెట్టి దండం పెట్టుకోమ్మా అనేసి.
చూడాలి. ఎందుకంటే అదంతా మళ్ళీ గట్టంతా క్లమ్జీ అయిపోయి అటు ఇటు ఈ హడావుడి పనుల్లో అయిపోతుందేమో అని ప్రొద్దుటే ఉన్న ఒక్క మనిషి అయినా మా హబ్బీ ఎంత హడావుడి చేసేస్తారో ఆ కంగారులో అసలు నిమిషాలు తప్పితే బాగానే ఉంటారు. ఆ నిమిషంలో అయిందా అంటూ ఉంటారు. ఇంకా నాకు ఆ కంగారు వచ్చేసి చేతులు వణికిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయ్యాయా అని కూడా గమనించుకోరండి. మగవాళ్ళకి ఏం తెలుస్తాయి? ఏదో అప్పటికప్పుడు నిమిషాల మీద ఏదన్నా కాలు వచ్చిందనుకో అయిపోయిందా అంటే ఇక్కడ మనం ఎదురు కాళ్ళు చేతులు పెట్టాలి కదా. చూడాలి, ఏ మూల చూడకపోతే ఆ మూలే. ఈ చూడండి అవసరమైనవి ఉండవు, కానీ బల్లి చూడండి ఇక్కడే వచ్చి చండాలం చేసిపోయింది. అందరూ అంటారు మాకు బోళ్ళు అంత పని ఉంటుంది అని. పల్లెటూరులోనే పని ఉంటుందండి, టౌన్లో వేరే పని ఉంటుందేమో నాకు తెలియదు. కానీ పల్లెటూరులోనే ఈ పని మళ్ళీ పనులన్నీ ఉంటాయి, ఎవరికే కనపడవు కళ్ళకి. చూసేవాళ్ళకి ఇంట్లోనే ఉంటుంది, ఏం పని ఉంది అంటారు. ఇక చూడండి అంతా 20 రోజులు మా బాబు అన్నీ చదిరిపెట్టి వెళ్ళాడు పాపం. మళ్ళీ మొదలు ఇవి వదిలేసాం అనుకోండి అలాగా ఇంకా చిరాకు చేసేస్తాయి అన్నమాట. బూజులు, ఇళ్లలో బూజులు, బయట మొక్కల్లో బూజులు లేవు కానీ ఇళ్లలో బూజులు ఉన్నాయి. ఏం చెప్పుకోవాలి? ఇళ్లలో ఏం పని ఉంది, వండుకు తింటమేగా అంటారు. పనే ఉంటుందా? పల్లెటూరుకి పట్టణానికి తేడా ఎందుకు ఉండదండి? పట్టణంలో ఇవన్నీ ఉంటాయి. చెప్పండి, అస్తమాట చేయాలి వస్తాయా, అస్తమాట బొద్దింకలు బల్లులు ఉంటాయా, ఏదో చెప్తారు. పల్లెటూరులకే వచ్చి కొనుక్కోవచ్చుగా జనాలు, ఎందుకో టౌన్లోనే కొనుక్కుంటారు. మరి అర్థమే కాదు నాకు కూడా. చూడండి మొన్నే దులిపాం. సరేనండి, ఇదంతా అయ్యాక అయితే వీడియో చూపిస్తాను. అయితే ఇదిగోండి తుడిశాక ఇలా ఉంది. ఇవన్నీ పిండిలు, రవ్వలు, తిననివన్నీ ఉన్నాయి, తిన్నవన్నీ అయిపోయినాయి. ఇదేమో రాగి పిండితో చేసి పెడదాం ఏదన్నా అందిస్తే ఒక్కొక్కరికంట గొంతు పట్టేసుకుంటుందంట, తినలేదు ఎవరు. అందుకని తెచ్చిన పిండి తెచ్చినట్టు ఇట్లాగే ఉంది. అసలు రాగి ఎన్ని పోషకాలు చెప్పండి. నేను ఎన్ని రోజులు అయితే జావ అవుద్ది అంటారు. ఇది ఏం చెప్పను, అంతా ఇలా ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇదేమో పొట్టుపప్పు కడగలేక సాయిపప్పులో వాడేసేస్తున్నాను. అందుకని పొట్టుపప్పు ఇట్లా ఉండిపోయింది అనమాట ఈ డబ్బా. అది ఇది వాటుకులు, ఇగో ఇలాంటివే తెస్తా. బాక్సుల్లో పెడితే బాక్సుల్లోకి వేయడానికని. తినడానికి కూడా నొప్పి. సరుకులు తెచ్చినప్పుడు రచ్చ గోల ఇలాంటివన్నీ రేటు ఉంటాయో ఉండవా చెప్పండి. డ్రై ఫ్రూట్స్ అంటేనే కాస్ట్ ఎక్కువ, ఎవరో ఏం చేయలేం. బెర్రీస్ అందించా, అవేమో పనమ్మాయికి పెడుతున్నారు మా ఇంటి. పోనీలే, డయాబెటిక్ పేషెంట్ కదా, నీరసం వచ్చేస్తుంది, ఇలాంటివి తింటే కొంచెం రికవరీ అవుతుందని ఇచ్చా. నాకు చెప్తా ఉంటారు, నువ్వే అన్నీ నేర్పుతున్నావు, నేర్పకో అని. నిజమేనండి, నేనే నేర్పుతానని. విలువ లేని వాళ్ళకి అంత చేసిన వేస్ట్. ఇవన్నీ మసాలాలు, ఇది ఆవాలు, ఇదేమో షాజీరా. ఇది ఒకటే ట్రెడిషనల్గా తెచ్చింది. నాకు ఇలాచీ ఎక్కువ ఇష్టం, అందుకని ఇలాచీ నేను ఎక్కువ తెచ్చుకుని మధ్యలో తింటూ ఉంటా. ఏట్లో అయినా కూడా వేయడం కూడా ఎక్కువ వేస్తాను అనమాట ఇలాచీ. ఇవన్నీ కప్పులు అడిషనల్గా ఉన్నాయి, అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ డబ్బాలు ఉంటేనే రచ్చ. ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి చెప్పండి, ఇవి కొనుక్కోకపోతే. ఏం డబ్బాలు కొన్నానని గోల. ఇవి అసలు పెద్ద కాస్ట్ కూడా కాదు. ఫ్రిడ్జ్లో ఇగో చూసారా, ప్రైస్ కూడా ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి లేకపోతే స్టీల్ వాటిల్లో పెట్టి ఏమున్నాయో కనిపించక ఇబ్బంది పడి అంతా చేసుకుని అవసరమో చెప్పండి. ఎక్కడో ఏమున్నాయో తెలియదు. ఇగో మా మామయ్య గారు సంవత్సరేకానికి రోజుకో తెచ్చారు గసాలు. ఎన్ని గసగసాలు ఉన్నాయి చూసారు. ఇప్పటికి 2-3 సార్లు మీరే చూసారు కదా కూరలు వండడం. ఇంకా ఇన్ని గసాలు ఉన్నాయి. ఇది ఖర్చు కాదండి, ఇది 100 గ్రాములే ఎంత 100 రూపాయల పైన రేట్. ఇది అలాంటివి ఖర్చు కాదంట. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోండి, ఇలాంటివి ఖర్చు కాదు.
ఇలాంటివి ఖర్చు మీరు కూడా ఫాలో అవ్వాలి. దీంట్లో మా బావిల్లుడు ఎప్పుడు తీసుకెళ్తాడని చెప్పేసి రాగి పిండితో చేద్దామని నువ్వులు తీసా. అదృష్టం ఏంటంటే కంగారులో ఇగో నువ్వులు మొత్తం కింద పోసి ఇప్పుడు మళ్ళీ ఇదంతా తుడుచుకోవాలి. ఎవరికో పచ్చడి పట్టుకెళ్తానని పెట్టించారు, పట్టుకెళ్ళాలి కదా. ఇది ఇక్కడే ఉంది, ఆ పచ్చడి అక్కడే ఉంది. ఈ పచ్చడి ఏమో ఎదురుగుండా ఉంటే మా పన్నమ్మ ఏదో అంటారు చూసారా, చేసేది కుత్తంతాను పెట్టకపోతే పెట్టలేదని గోళ అని పెట్టలేదంట. ఏం పెడతామండి, కొత్త పచ్చడప్పుడు చిన్న సీసాడిచ్చా. ఈవిడ చూసింది ఇక అది పెట్టలేదు ఇది పెట్టలేదు అంటుంది. ఏం పని చేయదంట కానీ మనం పెట్టేయాలంట. నేను పెడతాను, పెట్టినా గోలే. ఇదండి, ఇలాగైతే ఇక్కడ క్లీన్ చేసా. ఇక చూసారా, చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నారు పిల్లలు, నేను ఎవరో ఒకరు చేస్తూనే ఉంటాం, అయినా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏముందని ఇక్కడ కూడా దున్ని చేయవలే నానా జాతులు. నెలకి 2 సార్లు అయినా దులుపుతూనే ఉంటాయి ఇవి. రోజు పైన తుడిసే వేరే అనుకోండి, అది వేరు. ఈ లోపల డీప్ క్లీనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఇంకేం చేయలేండి బాబు. ప్రస్తుతం ఎండలో ఎక్కువ ఉండొద్దు అన్నారు కాబట్టి ఫ్యాన్ లేకపోయినా ఇదిగోండి క్లీన్ చేశాను ఇక్కడతో. ఈ అద్దాలు ఉంటాయి ఎంత లోతు, ఇది చేయకపోతే అదే చూడండి ఎంత మురికి పట్టేసింది. కనబడతలేదు కదా మీకు నీట్గా, తుడిచేసి చూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కట్టించడం ఒక ఎత్తు అయితే చేయడం ఒక ఎత్తు. కట్టేటప్పుడు ఏమనిపించదు, కట్టించిన వాళ్ళకి ఏమనిపించదు. జనాలు అంటారు ఆహా మీ ఇల్లు ఎంత నీట్గా ఉందో, కొంతమంది అంటారు మేమెప్పుడు ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చింది అనేది ఎవరికీ ఉండదండి. ప్రస్తుతం ఎలా ఉన్నాము అనేది జనాలకు కావాలంతే. మనకు లేనిది అతటోడుకున్నా తట్టుకోలేరు జనాలు. సాడిస్టిక్ మైండ్ సెట్, ఘోష, ఎంత ఘోష అసలు మీకు తెలియదు. ఈ చాకరీ చేసేవాళ్ళు తెలుస్తుంది. ఆహా బియ్యం ఉండి లెగుతారు, అటు ఇటు తిరుగుతారు, వెళ్ళిపోతారు. అయ్యో ఇది తుడిసిందా తుడవకపోతే ఎంత నీట్గా ఉంటుందా, ఎంత పని చేస్తే ఎంత విసుక్కుంటుంది, ఏముండదు ఆయనకి. ఇప్పుడంటే పని అమ్మాయి వచ్చింది, అంతకుముందు అంతా నేనే కదా చేసుకున్నాను. 24 సంవత్సరాలు పని అమ్మాయే లేదు. ఇసుకిచ్చేవాళ్ళైనా, చేసిన పని చెడగొట్టేవాళ్ళైనా ఎన్ని రకాల బాధలు పడితే ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాను. ఏదైనా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏముండదండి, పక్కన పీల్చే వాళ్ళకే ఇబ్బందులు అన్నీ వస్తాయి. అది కాల్చినంతసేపు నేను పీల్చినంతసేపు ఏమీ లేదు, కాల్చడం మానేసినారు, పీల్చి ఉన్నాం కదా. మొత్తానికి ఇప్పుడైతే అవన్నీ బయట పెట్టినాయి అన్నమాట నా ఒంటికి. అది ఎవరన్నా అంటారా, ఎవరో ఒప్పుకోరు. అంతేనండి. సరేనండి, ఇది ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయండి. పైన చేయలేక ప్యాకింగ్లానే వదిలేసి ఈ బాక్సులు ఉంటున్నారా, దీంట్లో ఓటుకోటు 4-5 ఉంటాయి, వెనకాల ఉంటాయి. ఇదో డిన్నర్ సెట్, ఇది ఒక హాట్ బాక్స్, మొన్న ఇచ్చారు. ఇంకా ఇవో పాన్లు, ఇల్లంతా సామాన్లే. జ్యూసర్ వాడింది లేదు పెట్టింది లేదు కానీ జ్యూసర్ కొని ఆడబెట్టా. అవన్నీ స్టీల్ డబ్బాలు, ఈ కొత్తవి వద్దన్నా కొన్నారు. ఆయన కొన్నాయి అయితే ఖర్చే కాదు ఆయనకి. వాటర్ బాటిల్స్ ఎందుకు చెప్పండి, నిండా స్టీల్ బాటిల్స్ ఉన్నాయంటే అబ్బే కొనాల్సిందే అని కొనుక్కొచ్చారు. ఏదైనా ఒక నిమిషం లేట్ అయినా మగవాడుగా పుట్టాలండి, ఆడపిల్లలుగా పుట్టకూడదు. అవన్నీ మొన్నే మా బాబు తీసి వడియాల డబ్బాలు అన్నమాట. తుడవటానికి ముందు తుడిసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉంటుంది తుడిసిన తర్వాత. ఇంకా అవన్నీ ఫిల్ చేస్తే మొత్తం చాలా ఉన్నాయి ఇంట్లో.
వద్దే నేను చేయలేను బాబోయ్ అనే వదిలేసాను. అన్నీ ఓన్లీ ఎంతవరకు కావాల్సినంత వరకు పెట్టుకున్నానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.